ఓకే చూడమ్మా. తర్వాత మొదలు పెట్టుకునే చాప ఏంటన్నట్లయితే ప్రవాహ విద్యుత్. అంటే ఏదైనా ఒక వాహకాన్ని తీసుకున్నప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా వెళ్తాయి, కరెంట్ ఏ విధంగా వస్తుంది, దాని గురించి చెప్పేది ఈ ప్రవాహ విద్యుత్ అనమాట. అర్థమైంది. ఇక్కడ విద్యుత్ ప్రవాహం అన్నట్లయితే మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? విద్యుత్ ప్రవాహం I. ఇక్కడ ఏదైనా ఒక వాహకాన్ని తీసుకున్నప్పుడు ప్రమాణ వైశాల్యం ద్వారా వెళ్ళేటువంటి ఆవేశాల సంఖ్యనే విద్యుత్ ప్రవాహంగా మనం చెప్పడం జరుగుతుంది. I = Q/T. అంటే ఆవేశంపై కాదు, విద్యుత్ ప్రవాహం ఈక్వల్ అంటే ఆవేశంపై కాదు. అంటే ఒక సెకండ్ కాలంలో ప్రమాణ వైశాల్యం ద్వారా వెళ్ళేటువంటి ఆవేశాల సంఖ్యనే విద్యుత్ ప్రవాహంగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి విద్యుత్ నిరోధం. ఒక వాహకంలో వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని విద్యుత్ నిరోధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక వాహకం యొక్క నిరోధం R అనుకున్నట్లయితే అది వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదే నచ్చుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాహకంలో ఎలక్ట్రాన్ వెళ్తుంది అనుకోండి. ఈ ఎలక్ట్రాన్ ఆ వాహకంలోని అయాన్తో అభిఘాతం జరుగుతుంది. ఆ వాహకంలోని అయాన్తో ఎప్పుడైతే అభిఘాతం జరిగిందో దాని ఎనర్జీ కొంత తగ్గిపోతుంది. దానే విద్యుత్ నిరోధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ పొడవు ఎక్కువయ్యే కొద్దీ అభిఘాతాల సంఖ్య కూడా పెరుగుతుంది కదమ్మా. అందులో విద్యుత్ నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యం పెరిగింది అనుకోండి, ఒక నిరోధం తగ్గుతుంది. అదేంటంటే ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏం రాయొచ్చు? L/A రాసుకోవచ్చు. అదేవిధంగా వాహక నిరోధం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రపోర్షనల్ చేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి రో పెట్టామనుకోండి. R = ρ × L/A. ఇక్కడ రోని నిరోధకత అంటాం, లేదా విశిష్ట నిరోధం అంటాం. రోని విశిష్ట నిరోధం అంటాం. అదేవిధంగా రో ఈక్వల్ ఏం రాయొచ్చు? R × A/L. రో ఈక్వల్ ఏం రాయొచ్చు? R × A/L. ఇక్కడ చూడండి దీన్ని ఎలా డిఫరెన్స్ చేయొచ్చు అంటే L = 1 మీటర్ అనుకోండి. L = 1 మీటర్, A = 1 మీటర్ స్క్వేర్ అనుకోండి. అదేవిధంగా అంటే 1 మీటర్ పొడవు ఉండి 1 మీటర్ స్క్వేర్ అడ్డుకోత వైశాల్యం ఉన్నటువంటి వాహకం యొక్క నిరోధాన్ని నిరోధకత విశిష్ట నిరోధం అంటాం. అంటే రో = R. ఇక్కడ L వాల్యూ 1, A వాల్యూ 1 అయినట్లయితే రో = ఏమవుతుంది? R అవుతుంది. అదేవిధంగా అంటే ప్రమాణ పొడవు ఉండి ప్రమాణ అడ్డుకోత వైశాల్యం ఉన్నటువంటి ఒక వాహకానికి నిరోధాన్ని నిరోధకత అంటాం. రో = R అవుతుంది. చూడు ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? ప్రమాణ వైశాల్యం ద్వారా ఒక సెకండ్ కాలంలో వెళ్ళే ఆవేశాల సంఖ్యని విద్యుత్ ప్రవాహంగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే విశిష్ట నిరోధం అంటే ఒక ప్రమాణ పొడవు ఉండి ప్రమాణ అడ్డుకోత వైశాల్యం ఉన్నటువంటి ఒక వాహకానికి నిరోధాన్ని నిరోధకత లేదా విశిష్ట నిరోధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో తర్వాత ఓం నియమం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు చివరలా ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా అనేది ఆ వాహకంలో వెళ్ళే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అర్థమైందా? ఒక వాహకం యొక్క రెండు చివరలా ఉండేటువంటి పొటెన్షియల్లో ఉండే తేడా ఆ వాహకంలో వెళ్ళే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే V = I రాసుకోవచ్చు. ఇక్కడ ప్రపోర్షన్ చేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్లయితే V = ఏమవుతుంది? IR అవుతుంది. అర్థమైందా? ఒక వాహకం యొక్క రెండు చివరలా ఉన్నటువంటి పొటెన్షియల్ వచ్చే తేడా వాహకంలో వెళ్ళే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. V = I, లేదంటే V = IR గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి: ఓమిక్ నిరోధాలు, నాన్ ఓమిక్ నిరోధాలు. ఓమిక్ నిరోధాలు అంటే ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తున్నాయో వాటిని ఓమిక్ నిరోధాలు అంటారు. అంటే చూడండి ఇక్కడ X యాక్సిస్ మీద వోల్టేజ్, Y యాక్సిస్ మీద కరెంట్ తీసుకుని డ్రాప్ చేసుకుని స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి, అది ఓం నియమాన్ని పాటిస్తున్నారు. అన్ని వాహకాలు కూడా ఓం నియమాన్ని పాటిస్తాయి. ఏవైతే ఓం నియమాన్ని పాటిస్తలేదో వాటిని నాన్ ఓమిక్ నిరోధాలు అంటారు. అదేవిధంగా అంటే కరెంట్కి వోల్టేజ్ డ్రాప్ గీసామనుకోండి, స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్స్ రావడం ఇలా వచ్చినట్లయితే వాటిని నాన్ ఓమిక్ నిరోధాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఓకే
కిర్చాఫ్ నియమాలు. ఇక్కడ కిర్చాఫ్ నియమాలు ఏంటి అన్నట్లయితే ఏదైనా ఒక జంక్షన్ తీసుకోండి, ఓ అని ఒక జంక్షన్ తీసుకోండి అమ్మా. ఇక్కడ ఓ అనే జంక్షన్ తీసుకున్నట్లయితే ఆ జంక్షన్ దగ్గరికి I1 I2 కరెంట్లు వస్తున్నట్లయితే జంక్షన్ నుంచి బయటకి I3 I4 I5 కరెంట్లు వెళ్తున్నట్లయితే ఈ సంధి దగ్గరికి లోపలికి వచ్చే విద్యుత్ ప్రవాహాలు మొత్తం బయటకు వెళ్ళే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. అంటే I1 + I2 = ఏంటమ్మా I3 + I4 + I5 గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఓ అనే ఒక జంక్షన్ తీసుకున్నట్లయితే ఒక సంధి తీసుకున్నట్లయితే ఆ సంధి దగ్గరికి వచ్చే విద్యుత్ ప్రవాహాలు ఏంటి I1 I2, బయటకు వెళ్ళే విద్యుత్ ఆ సంధి నుంచి I3 I4 I5, లోపలికి వచ్చే విద్యుత్ ప్రవాహాలు మొత్తం బయటకు వెళ్ళే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. అంటే I1 + I2 = ఏంటమ్మా I3 + I4 + I5 గా రాసుకోవచ్చు. లేదు సిగ్మా I = 0 గా రాసుకోవచ్చు. అంటే I1 + I2 -I3 - I4 - I5 = 0. అమ్మా లోపలికి వచ్చే విద్యుత్ ప్రవాహాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, బయటకు వెళ్ళే వాటిని మైనస్ గా తీసుకోవాలి. అంటే I1 + I2 -I3 - I4 - I5 = 0. అర్థమైందమ్మా? జంక్షన్ దగ్గరికి వచ్చే కరెంట్లు పాజిటివ్, జంక్షన్ నుంచి బయటకు వెళ్ళే విద్యుత్ ప్రవాహాలు ఏంటి నెగిటివ్. ఓకే, తర్వాత చూడండి. అలాగే ఒక మూసిన విద్యుత్ వలయాన్ని తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాలు మొత్తం 0. కిర్చాఫ్ రెండో నియమం ఏంటంటే సిగ్మా V = 0. అర్థమైందా? కిర్చాఫ్ రెండో నియమం సిగ్మా V = 0 అంటే దానితో ఒక మూసిన వక్రాన్ని తీసుకున్నట్లయితే ఆ మూసిన వక్రానికి మొత్తం పొటెన్షియల్ భేదాలు మొత్తం 0. అంటే సిగ్మా V = 0 గా తీసుకోవచ్చు. అర్థమైందా? కాదు ఈ డిస్టెన్స్ తీసుకో. ఇక్కడ VSM చేస్తున్నట్లయితే PQRS అనే నిరోధాలు తీసుకోండి. ఇక్కడ PQRS అనే నిరోధాలు తీసుకుని ఆ నాలుగింటిలో సమాంతర చతుర్భుజ ఆకారంలో కలిపి మధ్యలో G అనే గాఢమేరును కలుపుతాం. అర్థమైందా? మధ్యలో G అనే గాఢమేరును కలుపుతాం. ఇప్పుడు దీనికి ABCD అని పేరు పెట్టుకోండి. ABCD అని పేరు పెట్టుకుని దాని ఒక బ్యాటరీ కలుపుకుంటాం. అర్థమైందా? ఇలా PQRS అనే నిరోధాలు తీసుకుని దాని సమాంతర చతుర్భుజ ఆకారంలో కలుపుతాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాక్ నుంచి I కరెంట్ వెళ్ళింది. బ్యాటరీ నుంచి I కరెంట్ వచ్చి ఏ దగ్గరికి వచ్చాక ఏమవుతుంది, రెండు భాగాలుగా వెళ్ళిపోతుంది. ఇది I1 కరెంట్ అవుతుంది, I1 కరెంట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ C దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రెండు భాగాలు వెళ్ళిపోతుంది. దాని మీద వెళ్ళి IC ఇలా వచ్చి I3 అవుతుంది. ఈ I2 కరెంట్ ఎలా వచ్చి I4 గా వెళ్తుంది. ఈ మొత్తం కరెంట్ కలిపి I కరెంట్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, I అనే కరెంట్ వెళ్ళి రెండు భాగాలుగా వెళ్ళిపోతుంది I1 I2 గా. అది C అనే పాయింట్ దగ్గరికి వచ్చాక IC కరెంట్కి ఎలా వస్తుంది, ఇది I3 గా వెళ్తుంది, ఇది I4 గా వెళ్తుంది. ఇప్పుడు C అనే పాయింట్ దగ్గర మీరు ఉన్నారనుకుని కిర్చాఫ్ మోర్ నియమాన్ని అప్లై చేయండి. C బిందువు దగ్గర కిర్చాఫ్ మోర్ నియమాన్ని అప్లై చేస్తాం అనుకోండి. ఇప్పుడు C బిందువు దగ్గర లోపలికి వచ్చే కరెంట్ ఏదమ్మా, సంధి దగ్గరికి వచ్చే కరెంట్ ఏది I1. I3 IJ రెండు బయటికి వెళ్తున్నాయి అంటే I1 ప్లస్ అవుతుంది, I3 IJ రెండు మైనస్ అవుతుంది. అంటే I1 - I3 - IJ = 0. దాని ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే D బిందువు దగ్గర కిర్చాఫ్ మోర్ నియమాన్ని అప్లై చేస్తుంది. D బిందువు దగ్గరికి వచ్చేటువంటి కరెంట్ ఏది I2. IJ కూడా D బిందువు దగ్గరికి వస్తుంది. I4 ఒకటి బయటికి వెళ్తుంది కాబట్టి I2 + IJ - I4 = 0. దాని ఈక్వేషన్ 2 అనుకోండి. అందుకని మా తర్వాత ACDA వక్రానికి కిర్చాఫ్ రెండో నియమాన్ని అప్లై చేయండి.
ఏసీబీఏ వక్రానికి లేదా వలయానికి ఏసీబీఏ వలయానికి కిర్చాఫ్ రెండో నియమం అప్లై చేస్తే అప్పుడు మీకున్న పొటెన్షియల్ ఎంతమ్మా? పొటెన్షియల్ V ఈక్వల్ టు IR అవునా? కరెంట్ ఇంటూ వోల్టేజ్ కదా. ఇక్కడ ఉన్న కరెంట్ ఎంత? I1. నిరోధం P అంటే పొటెన్షియల్ ఎంత అవుతుంది? I1. V ఈక్వల్ టు IR కదమ్మా. మీకున్న కరెంట్ I1, నిరోధం P అంటే పొటెన్షియల్ ఎంత అవుతుంది? I1. మా కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తే పొటెన్షియల్ పాజిటివ్గా తీసుకోవాలి అసలు నెగిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తే కరెంట్ హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ వెళ్తుంది కదా, అంటే పొటెన్షియల్ తగ్గుతుంది. అందువల్ల -I1. అలాగే ఇక్కడ మైనస్ మీరు C నుంచి Dకి వచ్చినట్లయితే పొటెన్షియల్ ఎంత అవుతుందమ్మా? -IGG. D నుంచి Aకి వచ్చినట్లయితే +I2R = 0. ఈక్వేషన్ 3 అనుకోండి. అర్థమైందా? కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తే పొటెన్షియల్ మైనస్గా తీసుకోవాలి. ఇక్కడ పొటెన్షియల్ -I1, ఇక్కడ పొటెన్షియల్ -IGG, ఇక్కడ పొటెన్షియల్ ఎంత? I2R = 0. దాని ఈక్వేషన్ 3 అనుకోండి. అర్థమైందా? ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఏంటి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అర్థమైందమ్మా? విద్యుత్ ప్రవాహం ఇంటూ నిరోధం. ఇక్కడ విద్యుత్ ప్రవాహం I1, నిరోధం ఎంత అనుకున్నాం? P అనుకున్నాం. అంటే అక్కడ పొటెన్షియల్ I1P, కరెంట్ వెళ్ళే దిశలో వెళ్తున్నాం కాబట్టి మైనస్ పెట్టాం. అలాగే C నుంచి Dకి వచ్చేటప్పుడు లేకున్న కరెంట్ IG, కావాలి మేట్లో నిరోధం ఎంత? G అంటే -IGG. అలాగే D నుంచి Aకి వచ్చినప్పుడు కరెంట్ I2, నిరోధం R అనుకున్నట్లయితే +I2R = 0. అలాగే CBDC వక్రానికి అప్లై చేస్తాం. CBDC వలయానికి కిర్చాఫ్ రెండో నియమాన్ని అప్లై చేస్తే ఇక్కడ C నుంచి Bకి పొటెన్షియల్ ఎంత? -I3. C నుంచి Bకి -I3. అలాగే B నుంచి Dకి -I4S. D నుంచి Cకి ఎంత? ఇక్కడ ఇది -I3కి ఇది ఆపోజిట్గా వెళ్తున్నాం కదా B నుంచి Dకి, అందువల్ల +I4S. అలాగే D నుంచి C కూడా ఆపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి +IGG = 0. అదేవిధంగా కరెంట్ వెళ్ళే డైరెక్షన్ వెళ్తే మైనస్, కరెంట్ ఆపోజిట్గా వెళ్తే ప్లస్ కదా. ఇలా కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి -I3కి, ఇక్కడ +I4S, ఇక్కడ +IGG = 0. దాని ఈక్వేషన్ 4 అనుకోండి. అదేంటమ్మా? ఇప్పుడు బ్రిడ్జ్ సంతులనం అయింది అనుకోండి, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది అనుకోండి, అంటే 4 రెసిస్టెన్స్ కరెంట్గా అడ్జస్ట్ చేసాం అనుకోండి. బ్రిడ్జ్ సంతులనం అయితే గావన పేర్లో విద్యుత్ ప్రవాహం వెళ్తే IG 0, గావన పేర్లో వెళ్ళే విద్యుత్ ప్రవాహం 0. అదేవిధంగా కండిషన్ ఏంటి? బ్రిడ్జ్ సంతులనం అయినప్పుడు IG = 0, గావన పేర్లో వెళ్ళే విద్యుత్ ప్రవాహం 0. అంటే అప్పుడు ఇంట్లో IG 0 వేసాం అనుకోండి, I1 - I3 = 0. అంటే I1 = ఏమవుతుందమ్మా? I3 అవుతుంది. అర్థమైందా? ఇది సంతులనమైంది అనుకున్నట్లయితే ఇట్లా IG 0 వేసాం అనుకుంటే I1 - I3 = 0. అంటే I1 = I3. దాని ఈక్వేషన్ 5 అనుకోండి. అలాగే ఇందులో IG 0 వేసాం అనుకోండి, I2 - I4 = 0. అంటే I2 ఏమవుతుందమ్మా? I4. దాని ఈక్వేషన్ 6 అనుకోండి. అలాగే ఇందులో IG 0 వేసాం అనుకోండి, -I1P + I2R = 0. అంటే I1P ఏమవుతుందమ్మా? I2R. దాని ఈక్వేషన్ 7 అనుకోండి. అలాగే ఈ ఈక్వేషన్ 4లో IG 0 వేసాం అనుకోండి, -I3Q + I4S = 0. అంటే I3Q ఏమవుతుందమ్మా? I4S. ఇప్పుడు ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 8తో డివైడ్ చేసాం అనుకోండి, I1P / I3Q = I2R/I4S. అదేనమ్మా? ఈ ఈక్వేషన్ డివైడ్ చేస్తే I1P / I3Q = I2R/I4S. ఇప్పుడు I1 I3 I2 I4 క్యాన్సిల్ అయిపోతే P/Q ఏమవుతుందమ్మా? R/S. దీన్నే V షేప్ బ్రిడ్జ్ యొక్క కండిషన్గా నియమంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది? V షేప్ బ్రిడ్జ్ యొక్క సంతులన నియమం ఎంత అంటే P/Q = R/S. ఏమా? ఓకే. తర్వాత పొటెన్షియల్ మీటర్.
పొటెన్షియోమీటర్ ఎందుకంటే వలయంలో ఏ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ కొలవడానికి పొటెన్షియోమీటర్ వాడతాం. పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం ఏంటి అన్నట్లయితే ఒక విద్యుత్ వలయంలో ఏ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా అయినా ఆ రెండు బిందువుల మధ్య ఉన్న పొడవు కనుగొనబడుతూ ఉంటుంది. వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అనమాట. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ ఏంటి IR, కానీ R ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా రో ఇంటూ L బై A కదా. అది ఇక్కడ వేసారు అనుకోండి, V ఈక్వల్ టు I ఇంటూ R అంటే ఏం రాయచ్చమ్మా రో ఇంటూ L బై A, అంటే I రో ఇంటూ L బై A. ఇక్కడ I కాన్స్టెంట్, రో కాన్స్టెంట్, A కాన్స్టెంట్. అదేంటమ్మా I రో బై A కదా. ఇక్కడ I రో బై A సమ్ కాన్స్టెంట్ పై అనుకున్నట్లయితే V ఈక్వల్ టు పై ఇంటూ L. ఇక్కడ పైని పొటెన్షియల్ గ్రేడియంట్ కాదు, అంటే పొటెన్షియల్ ప్రవణత అంటారు. V ఈక్వల్ టు పై ఇంటూ L. అండ్ పై కాన్స్టెంట్ గా V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏమవుతుంది L అవుతుంది. అంటే ఏ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా అయినా ఆ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అవుతుంది అమ్మా. ఓకే, నెక్స్ట్ చూడమ్మా పొటెన్షియోమీటర్. ఇక్కడ పొటెన్షియోమీటర్లో మాంగనీస్తో కానీ లేదా కాన్స్టెంట్తో కానీ తయారు చేసినటువంటి వైర్ 10 మీటర్ల పొడవున వైర్ తీసుకుంటే అందులో 10 మెతులుగా చుట్టారు. 10 మెతులుగా చుట్టిన తర్వాత ఈ రెండు పాయింట్లకి మధ్యలో ఒక ప్రాథమిక బ్యాటరీని కలుపుతారు. అదేవిధంగా ఇలా ఒక బ్యాటరీని కలిపి ఒక నిరోధం ద్వారా ఈ ద్వారా కలుపుతారు. వేరియబుల్ నిరోధం రెసిస్టెన్స్, అదేవిధంగా చర నిరోధం అంటుంది. ఒక చర నిరోధం అంటే నిరోధం యొక్క వాల్యూ మారుతూ ఉండాలి, లేదా అమ్మీటర్ కలిపినా పర్వాలేదు. చూడండి, చర నిరోధం లేదంటే రియోస్టాట్ రియోస్టాట్ని కలిపినా పర్వాలేదు. చర నిరోధం లేదా రియోస్టాట్ని కలపాలి ఈ సహాయంతో. ఇది బ్యాటరీ బి అనుకున్నది కదమ్మా. బ్యాటరీని ఒక నిరోధం ద్వారా ఈ ద్వారా కలపాలి ఈ రెండు పాయింట్లకి మధ్యలో, ఏబి పాయింట్ మధ్యలో. అదేనమ్మా, అది ఏ పాయింట్ నుంచి చూడండి మీకు పొటెన్షియల్ వేవ్ని ఉపయోగించి మనం ఏం కడుతున్నామంటే ఇప్పుడు రెండు బ్యాటరీలకు విద్యుత్ చాలక బలాన్ని కూరుస్తున్నాం. మీకు రెండు బ్యాటరీ ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాన్ని పోల్చడం. ఒక బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక బలం ε1 అనుకోండి, ఇంకో బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక బలం ε2 అనుకోండి. మీకు విద్యుత్ చాలక బలం అంటే ఏంటి చూడండి, బ్యాటరీ లోపల బ్యాటరీ బయట పాజిటివ్ నుంచి నెగిటివ్ కరెంట్ వెళ్తున్నామన్నా, అంటే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కరెంట్ వెళ్తుంటాయి. మా బ్యాటరీ లోపల నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళాలి, అంటే లో పొటెన్షియల్ హై పొటెన్షియల్కి వెళ్ళాలి కరెంట్. అంటే బ్యాటరీ కొంత బలాన్ని ఉపయోగించి పనిచేసే ఛార్జింగ్ మూవ్ చేయాలి, దాని విద్యుత్ చాలక బలం అంటారు. అదేంటమ్మా, బ్యాటరీ బయట భాగంలో పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్, అంటే హై పొటెన్షియల్ లో పొటెన్షియల్కి వెళ్తుంది. అదేవిధంగా ఛార్జ్ అనేది కానీ బ్యాటరీ లోపల లో నుంచి హైకి వెళ్తుంది, లో పొటెన్షియల్ హై పొటెన్షియల్కి వెళ్తుంది. అదేవిధంగా దానికి కొంచెం బ్యాటరీ పనిచేయాలి, దాన్ని విద్యుత్ చాలక బలంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, చూడండి, ఇప్పుడు రెండు బ్యాటరీలు మనం తీసుకుని వాటి యొక్క విద్యుత్ చాలక బలాన్ని పోల్చాలి. ఈ ε1 EMF ఉన్న బ్యాటరీ, ఇది ε2 EMF ఉన్న బ్యాటరీ. దీన్ని ఒక టూ వే కీ ద్వారా గావనోమీటర్ని జాకెట్ కలపాలి. అర్థమైందా? జాకెట్ ఇలా పెన్లా ఉంటుంది, అర్థమైందమ్మా. దీని నుంచి గావనోమీటర్ జాకెట్ కలపాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే టూ వే కీ అంటున్నాం కదా, ఈ 1 3ని కలిపామనుకోండి ఈ బ్యాటరీ కండక్షన్లోకి వస్తుంది. అర్థమైందమ్మా. 2ని 3ని కలిపి ఈ బ్యాటరీ పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ 1ని 3ని కలపండి, ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఇప్పుడు జాకీని ఈ వైర్ని టచ్ చేసుకుంటే వెళ్ళారు అనుకోండి, ఇలాగా గావనోమీటర్ ముందు అటు ఇటు కదులుతుంది. జాకీ టచ్ చేసుకుంటే వెళ్తే గావనోమీటర్ ముందు అటు ఇటు రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గర వస్తువులకు ఏమవుతుందంటే ముందు కదలకుండా ఇలా జీరో మీద ఉండిపోతుంది. అంటే దాని అర్థం గావనోమీటర్కి వెళ్ళే కరెంట్ జీరో అయితే విద్యుత్ సంతులనం అయిందనమాట. అదేంటమ్మా, అప్పుడు ఈఎంఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సంతులన పొడవు L1 అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పొడవు L1 అనుకోండి, మీ ఏ నుంచి జాతి వరకు ఉన్న పొడవు L1 అనుకోండి. వాడు ε1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే L1. అలాగే ఇప్పుడు 2ని 3ని కలపండి, 1ని 3ని మైనస్ 2ని 3 కలిపి ఈ బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు ఈసారి వచ్చే సంతులన పొడవు L2 అనుకోండి. ε2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే L2. వాడు ε1/ε2 ఈక్వల్ ఏం రాయొచ్చు L1/L2గా రాసుకోవచ్చు. అర్థమైందా? అంటే రెండు బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ యొక్క రేషియో అనేది, అదేవిధంగా విద్యుత్ చాలక బలం యొక్క నిష్పత్తి అనేది
సంతులన పొడవు యొక్క నిష్పత్తికి సమానం. అదేవిధంగా మొదటి బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు వచ్చిన సంతులన పొడవు ఎంతో కట్టింది, రెండో బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు సంతులన పొడవు ఎంతో కట్టినారు. ఇంటికి నిష్పత్తి కట్టినట్లయితే అదే రెండు బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక నిష్పత్తి అవుతుంది. ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ బి ఈక్వల్ ఏమవుతుందమ్మా L1/L2గా రాసుకోవచ్చు. అలాగే ఒక బ్యాటరీ యొక్క అంతర్నిరోధాన్ని కట్టడం కూడా పొటెన్షియల్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందుకే బ్యాటరీ యొక్క అంతర్నిరోధం అంటే ఏంటి? మనం సాధారణంగా బ్యాటరీ యొక్క అంతర్నిరోధం ఇప్పుడు బ్యాటరీ లోపల ఉండేటువంటి కెమికల్సే కదమ్మా. ఏ ఘటన తీసుకున్నా అందులో కెమికల్స్ తయారవుతాయి. అవి చుట్టూ ఉన్నటువంటి గాలితో రియాక్ట్ అయినప్పుడు ఆ బ్యాటరీ లోపల కొన్ని లేయర్స్ ఫామ్ అవుతాయి. ఆ లేయర్స్ ఏం చేస్తాయంటే చార్జెస్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాయి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆవేశ వాహకాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే దానివల్ల బ్యాటరీ యొక్క విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది. దాన్ని బ్యాటరీ యొక్క అంతర్నిరోధం అంటారు. దాన్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నప్పుడు చూడండి, నా సర్క్యూట్లో కలిపామనుకోండి, ఆ బ్యాటరీ లోపల రెండు ధ్రువాల మధ్య ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఎప్సిలాన్ అనుకోండి. ఆ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎప్సిలాన్, విద్యుత్ చాలకం ఎప్సిలాన్ అన్నమాట. ఈ రెండు ధ్రువాల మధ్య ఉన్న పొటెన్షియల్ తేడా V అనుకోండి. అదేవిధంగా రెండు ధ్రువాల మధ్య ఉన్న పొటెన్షియల్ V అనుకోండి. యాక్చువల్గా V ఈక్వల్ ఎప్సిలాన్ అవ్వాలి. ఈ రెండు ధ్రువాల మధ్య ఎంత పొటెన్షియల్ తేడా ఉందో అదేనమ్మా ఆ వాల్యూ ఈఎంఎఫ్కి సమానం అవ్వాలి. V ఈక్వల్ ఎప్సిలాన్ అవ్వాలి. కానీ బ్యాటరీలో అంతర్నిరోధం ఉందనుకోండి, ఆ అంతర్నిరోధం ఉందనుకోండి, V ఈక్వల్ ఏమవుతుందమ్మా ఎప్సిలాన్ మైనస్ IR అవుతుంది. అంటే రెండు ధ్రువాల మధ్య ఉన్న పొటెన్షియల్ తేడా తగ్గిపోతుంది. V ఈక్వల్ ఏమవుతుంది ఎప్సిలాన్ మైనస్ IR అవుతుంది. అర్థమైందా? రెండు ధ్రువాల మధ్య ఉన్న పొటెన్షియల్ తేడా V ఈక్వల్ ఏమవుతుందమ్మా ఎప్సిలాన్ మైనస్ IR. ఇక్కడ స్మాల్ ఆర్ అంతర్నిరోధం అంటారు. కొన్ని మీకు ఒక బ్యాటరీ ఇచ్చాడు, ఆ బ్యాటరీ యొక్క అంతర్నిరోధం ఎంతో పాయింట్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ ఈ ఈఎంఎఫ్ ఉన్నటువంటి ఒక బ్యాటరీ, స్టాండర్డ్ బ్యాటరీ తీసుకోండి, ప్రామాణిక బ్యాటరీ తీసుకుని కలపండి. ఇక్కడ చూడండి, ఏ బ్యాటరీకి ఈఎంఎఫ్ అదే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కడదాం అనుకుంటారో ఆ బ్యాటరీని ఈ కేబుల్ ద్వారా గావనమేర్ నుంచి జాకీకి కలపండి. అర్థమైందా? మీరు ఏ బ్యాటరీ యొక్క అంతర్నిరోధం కడదాం అనుకుంటున్నారో ఆ బ్యాటరీని ఈ కేబుల్ ద్వారా గావనమేర్తో కలపండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు అన్నట్లయితే కేబుల్ని పేర్చి ఉంచండి. అదేనమ్మా దీన్ని పేర్చి ఉంచండి. అంటే దాంట్లో ఈ బ్యాటరీ ద్వారా విద్యుత్ ప్రవాహం వెళ్ళదు, ఈ బ్యాటరీ ద్వారా మాత్రమే విద్యుత్ ప్రవాహం వెళ్తుంది. అప్పుడు వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు L1 అవుతుంది. E ఈక్వల్ టు π L1. అదేనమ్మా ఇప్పుడు చూడండి, ఈ సర్క్యూట్లో ఈ బ్యాటరీని ఈ కీని తెరిచి ఉంచండి. ఈ కీని తెరిచి ఉంచబడిన అర్థం స్విచ్ ఆఫ్ చేసినట్టు లెక్క. అంటే దీని ద్వారా విద్యుత్ ప్రవాహం వెళ్తుంది, దీని ద్వారా మాత్రం విద్యుత్ ప్రవాహం వెళ్తుంది. జాకీని టచ్ చేసుకుంటే వెళ్తే గావనమేర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. అదేనమ్మా ఆ డిఫ్లెక్షన్ ఎవరి వల్ల వచ్చింది? ఈ బ్యాటరీ వల్ల వచ్చింది. అందువల్ల ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ అంటే L1 రాసుకోవచ్చు. లేదా E ఈక్వల్ టు π L1. అలాగే ఇప్పుడు ఈ కీని తెరిచి ఉంచండి. ఈ కీని తెరిచి ఉంచామనుకోండి, మూసి ఉంచండి. ఈ కీ అంటే స్విచ్ ఆన్ చేసినట్లు లెక్క. ఈ కీని మూయడం అంటే నా అర్థం ఏంటమ్మా స్విచ్ ఆన్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఈ బ్యాటరీ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పొటెన్షియల్ V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే L2 రాసుకోవచ్చు. ఇది V ఈక్వల్ ఏం రాయచ్చమ్మా π L2గా రాసుకోవచ్చు. ఇప్పుడు రెండింటికి రేషియో కట్టారు అనుకోండి, E/V ఈజ్ ఈక్వల్ టు π L1/π L2. రెండు క్యాన్సిల్ అయిపోతే E/V ఈక్వల్ ఏం రాయచ్చు L1/L2. అర్థమైందా? కానీ మనకి ఏం తెలుసు V ఈక్వల్ టు E మైనస్ IR. E ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు V ప్లస్ IR. ఓమ్స్ లా ప్రకారం V అంటే IR కదా, I కామన్ చేస్తే R ప్లస్ R అది రాశారు అనుకుంటాం కదా. I ఇంటూ R ప్లస్ R బై V అంటే IR రాసుకోవచ్చు కదా. వీళ్ళంటే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ ఏం రాయొచ్చు L1/L2. ఇప్పుడు దీన్ని R తో డివైడ్ చేయండి. R బై R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ L1/L2. 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ L1/L2. और स्मॉल r by कैपिटल R इक्वल ఏం రాయొచ్చు అమ్మా L1/L2 -1. और स्मॉल r इक्वल ఏం రాయొచ్చు कैपिटल R into L1/L2 -1. అర్థమైందమ్మా? ఇక్కడ L1 అనేది K2 తెరిచి ఉంచినప్పుడు సంతులన పొడవు, L2 అనేది K2 మూసి ఉంచినప్పుడు సంతులన పొడవు. అర్థమైందమ్మా? R అనేది ఇక్కడ ఉన్న నిరోధం. ఆ వాల్యూ అనేది వేసినట్లయితే మనకి బ్యాటరీ యొక్క అంతర్నిరోధం అనేది వస్తుంది. అంటే పొటెన్షియోమీటర్ని ఉపయోగించి రెండు బ్యాటరీ యొక్క విద్యుత్ సరఫరాను పోల్చవచ్చు. అలాగే ఒక బ్యాటరీ యొక్క అంతర్నిరోధం కూడా మనం కనుగొనవచ్చు. అర్థమైందా?